జీవంగలనైనా నీకు వందనాలనైనా స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలం నా తండ్రి మరొక దినానైనా నీ కృప ఆశీర్వాదములను బట్టి మాకు ఇచ్చిన ఈ తరుణమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరిచి ఉంటున్నాం నైనా. అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని నా తండ్రి మా హృదయపూర్వకంగా చెప్పుకొని ఉంటున్నాం నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. జీవం గల నాయన ఆత్మస్వరూపుడు అయిన నా తండ్రి, మేము ప్రతిదినము ఈ విధముగా వాక్యము చేత హెచ్చరింపబడుచు ఆదరించబడుచు నా తండ్రి. నీ వాక్యంలో నా తండ్రి మేము దినదినాభివృద్ధి పొందుకొనుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప సహవాసమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా నా తండ్రి మేము వాక్యానుసారంగా జీవించుటకును గాయకొనుటకును నా తండ్రి వాక్యాన్ని నా తండ్రి మేము నేర్చుకున్నటకు నా తండ్రి కృప దయచేయండి. వాక్యం యొక్క సారాంశాన్ని మేము గ్రహించే జ్ఞానాన్ని మీరే మాకు అనుగ్రహించగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా తండ్రి నా ప్రభు మేము వాక్యమును విని నా తండ్రి క్రీస్తు యేసు స్వరూప్యములోనికి మార్చబడుటకు నా తండ్రి మమ్మను మేము సరిచేసుకొనుటకు నా తండ్రి కృప దయచేసి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రం 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 చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి ఈ రోజు వాక్యం ఉంటున్న డాక్టర్ సందీప్ శాంసన్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. బిడ్డను నా తండ్రిని సిలువ చాటున మరుగుపరిచిన ఆయన నోటిని నీ బూరగా వాడుకొని నా తండ్రి మాకు అవసరమైన వాక్యాన్ని నా తండ్రి ఒక్కొక్కరికి అవసరమైన వాక్యము ఆదరణ నా తండ్రి మరి నెమ్మది ప్రోత్సాహము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది అయితే ఏ కష్టములలో దుఃఖములలో వ్యాధిలో బాధలో ఉంటున్నారేమోనైనా కాలన్న ప్రతి బిడను మీరు దర్శించగలందులకై వేడుకుంటున్నాం. కావలసిన నెమ్మది సమాధానము సంతోషము అనుగ్రహించి మంచి ఆరోగ్యముతో ఈ దిన ఆశీర్వాదములతో నింపవలసిందిగా వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. అనారోగ్యం చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన. ముట్టిన తండ్రి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించగలందులకై బ్రతిమాలి వేడుకుంటున్నాం. సమస్తము నీ చిత్తానుసారంగా నీ కృప చొప్పున నీ దయ చొప్పున నీ సంయోచిత కాలంలో మాత్రమే సమస్తమును సమకూర్చి అనుగ్రహించి దయచేయగలందులకై వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి తన కృపా సంకల్పం చేత మనల్ని ఎన్నుకున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తా ఉన్నాం. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు ఈఎన్టీ సర్జన్ గారండి. కర్నూలులోని రేమా గ్లోబల్ చర్చిలో సంఘ కాపరిగా కూడా ప్రభువును సేవిస్తూ ఉన్నారు. మరి ప్రియ సతీమణి గారు పిల్లల వైద్యురాలు డాక్టర్ దివ్యవాణి గారు పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. సందీప్ దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో స్థిరపడ్డారండి. దేవుడు సందీప్ అయ్య గారిని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు సందీప్ అయ్య గారు. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈ సమయంలో మనం ఎంతో అద్భుతంగా దేవుని స్తుతించి ఆరాధించుకొని ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యము వినటానికి మనము సిద్ధపడి ఉంటూ ఉన్నాం ప్రార్థన పూర్వకంగా. యేసుక్రీస్తునందు ప్రేమన వారలారా, ఈరోజు నా ఒక వాక్య అంశము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 3 1 to 8. ముందుగా మనము చదువుదామండి. ఎవరైనా తెలుగులో చదివి వినిపించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను, సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను.
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 8 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మన అందరికి కూడా తెలుసు. ఆదిమ సంఘములో మరి జరిగిన ఒక అద్భుతం. ఇందాక మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం గమనించిన విషయం ఏంటంటే, మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి, he was lame or crippled by birth. ఈ వ్యక్తి గురించి ఒక వయస్సు మనకు తెలియాలి అంటే ఇదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయము 22వ వచనం. స్వస్థపడుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. సో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తి. హీ వాజ్ నాట్ జస్ట్ 40 బట్ ఓవర్ 40, అనగా 40-50 సంవత్సరాల మధ్యలో అనుకుందామండి. బహుశా 42, 45, 47, 8 మనకు తెలియదు. బట్ హీ వాజ్ ఓవర్ 40 ఇయర్స్. ఈ వ్యక్తి పుట్టినది మొదలుకొని తనకు కాళ్ళు సరిగ్గా లేవు, కుంటివాడు. ఊహ వచ్చిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత తనకు అర్థమైన విషయం ఏంటంటే, నేనేమి కూడా నా జీవితంలో చేయలేను, నేను అడుక్కోవాల్సిందే, కాబట్టి ఈ పని నేను చేయాలి అని చెప్పి ప్రతిరోజు కూడా మనం గమనించాం కదా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు, 2 వచనాలలో రాయబడిన మాట ఏంటంటే, కొంతమంది వాడిని ఏం చేసేవాళ్ళంట, ప్రతిరోజు దేవాలయములోనికి, దేవాలయము ఒక శృంగపు ద బ్యూటిఫుల్ గేట్ ద్వారము దగ్గర వాడిని కూర్చోబెట్టేవాళ్ళు. ఆ ద్వారము దగ్గర కూర్చొని 40 సంవత్సరాలు, ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఆ వ్యక్తి చేసే ఒకే ఒక పని ఏంటంటే అడుక్కోవడం, బెగ్గింగ్. ప్రేమన వారలారా, ఈ వ్యక్తి నుంచి మనం కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోబోతున్నామండి. నా ఆశ, నా ప్రయాస ఏంటంటే, ఈ వ్యక్తిని తీర్పు తీర్చాలనో క్రిటిసైజ్ చేయాలనో కాదు, కానీ మనలో కొంతమంది విశ్వాసుల ఒక జీవితం, క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకునేటువంటి కొంతమంది జీవితాలు ఈ వ్యక్తి వలె ఉంటాయి అని నేను కొన్ని విషయాలు నేను చూపించబోతూ ఉన్నాను. I just want to highlight and draw a comparison line between the life of this crippled man. ఈ వ్యక్తిని మనం క్రిటిసైజ్ చేయట్లా, తీర్పు తీర్చట్లా, కానీ తన జీవితము వల్లే కొంతమంది క్రైస్తవుల జీవితము ఉంటూ ఉన్నది. మనం మారాలి, మార్చుకోవాలి అనేటువంటి కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం.
ప్రేమన వర్లరా, ఈ వ్యక్తి 40 సంవత్సరాలు అడుక్కుంటూ ఉన్నాడు. ఎక్కడ? ద బ్యూటిఫుల్ గేట్. ఈ గేట్ ఎక్కడ ఉంటూ ఉన్నదంటే దేవాలయంకు వెళ్ళేటువంటి ద్వారము దగ్గర అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నాతో పాటు మీరు ఊహించుకోండి ప్రేమన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు. వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్? బికాస్ 40 years ఈజ్ అ లాంగ్ టైం. 40 సంవత్సరాలు ఈ వ్యక్తి దేవాలయము నొద్దకు వస్తూ ఉన్నాడే కానీ దేవాలయము లోనికి వెళ్ళట్లా. ఆ మాట ఉందండి అక్కడ, మనం చూద్దాం మళ్ళా ఒకసారి. మొదటి 2 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయము లోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము నొద్ద ఉంచుచూ వచ్చిరి. ఇంగ్లీష్ బైబిల్లో దే క్యారీడ్ హిమ్ టు ద టెంపుల్ గేట్. ఇక్కడ 2 విషయాలండి. దేవాలయము దగ్గరకు వస్తున్నాడు కానీ దేవాలయము లోనికి వెళ్ళట్లా. అట్ ద గేట్ బట్ నాట్ ఇన్ టు ద టెంపుల్. ఐ వాంట్ టు డ్రా ప్యారలల్ లైన్స్. ఏంటంటే కొంతమంది విశ్వాసులు ఎట్లా ఉంటారంటే దేవునితోనే ఉన్నానులే అంటున్నారు కానీ దేవునిలో లేరు. ఈ మాట మీరు ఏకీభవిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవునితో ఉన్నానులే, దేవునికి ఎంతో సమీపంలో ఉన్నానులే, దేవునితో ఉన్నానులే అనుకుంటూ ఉన్నారు కానీ దేవునిలో వారు లేకుండా ఉంటూ ఉన్నారు. ఇది ఒక సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ ఆర్ సూపర్ఫిషియల్ బిలీఫ్ కు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. పాటలు పాడతారు, ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుతారు, సంఘంలో సేవ కూడా చేస్తూ ఉంటారు, సంఘానికి ఎంతో దగ్గరగా ఉన్నట్లుగానే ఉంటారు. కానీ సంఘములో కానీ దేవుని రాజ్యములో కానీ దేవునిలో ఇన్వాల్వ్ అవ్వరండి. అంటున్నట్లుగా వారి యొక్క విశ్వాసము కానీ వారి యొక్క బిలీఫ్ సిస్టమ్ కానీ ఉంటూ ఉన్నది. సూపర్ఫిషియల్. ప్రేమన వారిలో ఒక మాట మనం చదువుకుందామండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 4 and 5. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. యేసు ప్రభువారు స్వయాన ఈ మాట మాట్లాడుతూ అంటున్నారు, నా యందు మీరు నిలిచి ఉండాలి, నా దగ్గర కాదు, నాలో మీరు ఉండాలి. ఈ మాట మీరు గమనించండి. నాలో. ద్రాక్ష వల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ఆ తీగ ఎలా ఉండాలంట? దాని లోపల ఉండాలి. మీరు గమనించండి, ఒక బ్రాంచ్ ను మనం కట్ చేసి ఆ వైన్ ట్రీకు ఎంత ఆనించి పెట్టినా కూడా అది ఫలిస్తుందా? ఫలించదు. అది ఎలా ఉండాలి? ఆ ద్రాక్ష లోపల ఉండాలి, ఆ ద్రాక్ష వల్లికి కనెక్ట్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి ఇన్సైడ్. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? దేవాలయమునకు వస్తున్నాడు కానీ ద్వారము దగ్గర ఆగిపోతూ ఉన్నాడు, లోపలికి వెళ్ళట్లా. కొంతమంది క్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నారు, ఒక స్థాయికి వచ్చి ఆగిపోతున్నారు. అక్కడ నుండి క్రీస్తుతో సహవాసములో సంబంధములో లోతుకి వెళ్ళట్లా, క్రీస్తు లోనికి వెళ్ళట్లా. క్రీస్తు వారు అదే అంటున్నారు, యూ షుడ్ రిమైన్ ఇన్ మీ. ఇన్ అంటే నాలో ఉండాలి మీరు. రిమైన్ ఇన్ మీ అండ్ ఐ విల్ రిమైన్ ఇన్ యూ. ఇన్ అనే మాట చాలా ఇంపార్టెంట్ ప్రేమన వారులారా. No branch can bear fruit by itself
ఇట్ మస్ట్ రిమైన్ ఇన్ ద వైన్. గమనించారు? ఇన్ ద వైన్. ఆ బ్రాంచ్, ఆ వైన్ కు మీరు ఎంత ఆనించి పెట్టినా కూడా అది ఫలించదు. ఎంత దానికి దగ్గరగా పెట్టినా ఫలించదు. అది అందులో ఉండాలి, లో ఉండాలి. అది ఇంపార్టెంట్. నేను క్రీస్తుకు దగ్గరగా ఉన్నానులే అంటే సరిపోదు, క్రీస్తులో మనము ఉండాలి. ఈ వ్యక్తి 40 సంవత్సరాలు దేవాలయము దగ్గరకు వస్తున్నాడు, కానీ ద్వారము దగ్గర ఆగిపోతూ ఉన్నాడు. 40 years is a long period. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకు ఈ వ్యక్తికి ఒక్కసారి కూడా అరే దేవాలయం ద్వారం వరకు వస్తున్నానే, అదే మనుషులతో ఒక మాట చెప్తే లోపలికి తీసుకొని వెళ్తారు కదా, వై షుడెంట్ ఐ గో ఇన్సైడ్? మీరు గమనిస్తున్నారా? దేవాలయంలో నుండి నాకు స్తుతి ఆరాధన వినపడుతుందే, దేవాలయంలో నుండి దేవుని వాక్యము వినపడుతూ ఉన్నదే, దేవాలయంలో బలమైన దేవుని శక్తి ఉంటుందే, వై షుడెంట్ ఐ గో ఇన్సైడ్? 40 సంవత్సరాలు ఈ వ్యక్తికి ఒక్కసారి కూడా అనిపించలేదా అనేటువంటి ప్రశ్న నాకు వచ్చింది ప్రేమన దేవుని బిడ్డలారా. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు కూడా ఆ స్థితిలో ఉంటూ ఉన్నారు. వారు క్రీస్తుతో వారి ప్రయాణంలో ఒక స్థాయికి వచ్చారు, కానీ ఆ స్టేజ్ లో వారు ఆగిపోయారు. ఐ వాంట్ టు యూజ్ వన్ వర్డ్ కాల్డ్ స్టక్. దే ఆర్ స్టక్ దేర్. ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ స్థాయిలో, వారి యొక్క విశ్వాస యాత్రలో, క్రీస్తుతో వారి ప్రయాణంలో ఎంతో దగ్గరకు వచ్చారు క్రీస్తుకు, కానీ ఒక స్టేజ్కి వచ్చి వారి యొక్క స్పిరిచువల్ లైఫ్ లో స్టక్ అయిపోయారు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉన్నది. దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు అ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు అ డీపర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఒక లిమిటేషన్ ఏమైనా ఉంటుందండి? నేను ఇంతవరకే దేవుణ్ణి సమీపించగలను, ఇంతకంటే దగ్గరికి వెళ్ళలేను అనేటువంటి లిమిటేషన్ ఉండదు. మనలో ఎంత ఆశ ఉంటుందో, ఎంతగా ఆసక్తి ఉంటుందో, ఎంతగా నేను దేవునితో కలిసిపోవాలి అనేటువంటి ఆశ మనలో ఉంటుందో, దేవుడు అంతగా మన ఆశను తృప్తిపరుస్తాడు. దేవుని వాక్యం అంటుంది, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు ఆయన. అయితే మనలో ఆశ ఎందుకు లేదు? ఎందుకు ఆశ లేదు? ప్రతిరోజు, ఉదాహరణకు నేను చెప్తానండి, ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నామంటే, ఒక 5-10 సంవత్సరాల నుండి ఆ 15 నిమిషాలే ప్రార్థనకు కేటాయిస్తున్నాం కొంతమంది. కొన్ని పుస్తకాలు బైబిల్లో చదువుతున్నామంటే 5-10 సంవత్సరాల నుండి ఆ పుస్తకాలనే చదువుతున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ డీపర్ ఇన్ టు ద వరల్డ్. ఒక రకంగా నాకు దేవుడు తెలుసు అంటే ఒక 5 సంవత్సరాల నుండి ఆ అనుభవములోనే ఉన్నాం. నాకు దేవుడు అంటే ఇంకా కొత్త అనుభవం కలిగింది, దేవుని గురించి ఇంకా నేను ఎక్కువగా తెలుసుకున్నాను, దేవునిలో ఇంకా లోతుగా నేను వెళ్ళాను అనేటువంటి సాక్ష్యాలు కరువైపోతూ ఉన్నాయి. కొంతమంది ప్రార్థనలు మీరు గమనిస్తే, ఒక 5 సంవత్సరాల క్రితం ఏ ప్రార్థన చేసేవారో ఈ రోజు కూడా అదే ప్రార్థన వారు చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థనలో వారు ఎదగల. ఒక 5 సంవత్సరాల క్రితము వారికి తెలిసిన వాక్యాలే ఈ రోజు కూడా తెలుసు, ఇంకా కొత్త వాక్యాలు వారు నేర్చుకోల. విచ్ మీన్స్ దే ఆర్ స్టక్ ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్. స్టక్. ఏ విధముగా అయితే ఈ వ్యక్తి ఆ ద్వారము దగ్గర ఆగిపోయాడు, he was stuck there. Some people are stuck in their spiritual life. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు ఒక చోటికి వచ్చి ఆగిపోతే సరిపోదు, మీరు ఆత్మీయంగా ఇంకా ఎదగాలి, ఇంకా లోపలికి రావాలి, ఇంకా లోతులోనికి వెళ్ళాలి. మన వేర్లు ప్రేమన, ఒక చెట్టు వేర్లు ప్రేమన దేవుని బిడ్డలారా, లోతుగా వెళ్ళకపోతే, ఒక స్థాయికి వెళ్ళి ఆగిపోతే ఆ చెట్టు ఎక్కువ కాలము నిలబడదు. దాని రూట్స్ సూపర్ఫిషియల్ గా ఉన్నాయనుకోండి, కొంతకాలం నిలబడుతుంది.
కొంచెము గాలి తుఫాన్ వచ్చినా, పెద్ద వర్షం వచ్చినా అది పడిపోతుంది. అయితే చెట్టు ఒక వేర్లు లోపలికి తన్నుకొని వెళితే ఎంత పెద్ద గాలి తుఫాన్ వచ్చినా, కదా, వర్షం వచ్చినా కూడా అది స్థిరంగా నిలబడుతుంది. ఇట్ విల్ స్టాండ్ ఫర్మ్. ఆ విషయాన్ని మనము గుర్తించాలి. మన ఆత్మీయతలో కూడా అంతే ప్రేమ వారలారా. పైన ఆత్మీయత అనేటువంటిది ఎక్కువ కాలము ఉండదు. కాస్త మరి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు కలిగిన, సమస్యలు వచ్చినా కూడా పైన ఆత్మీయ స్థితి కలిగిన వారు నిలబడలేరు. ఎవరి వేర్లైతే లోతుగా ఉంటాయో, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు మాత్రమే తట్టుకోగలరు, నిలబడగలరు, దాన్ని అధిగమించగలరు. దట్స్ వై గ్రోయింగ్ డీపర్ ఇన్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వ్యక్తి 40 సంవత్సరాల ప్రేమను తింటున్నారా, 40 సంవత్సరాలు దేవాలయము నొద్దకొస్తున్నాడు, ద్వారము దగ్గర ఆగిపోతూ ఉన్నాడు. ఈస్ కమింగ్ టు ద టెంపుల్ బట్ హీ గాట్ స్టక్ ఎట్ ద గేట్. అయితే ఇది ఫస్ట్ లెసన్ అండి మనం నేర్చుకునేటువంటిది. ఈ వ్యక్తిని చూసినప్పుడు సహాయం చేసేవారు ఉన్నారు, మనల్ని ఆత్మీయతలో లోతుకు నడిపించడానికి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వ్యక్తిని మోసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ సహాయం అనేటువంటిది తీసుకోవట్లా. నన్ను లోపలికి దించండి, ఈరోజు దేవాలయం లోనికి నన్ను తీసుకొని వెళ్ళండి అనే ఒక్క మాట చెప్పి ఉంటే బహుశా వారు తీసుకొని వెళ్ళేవారు. ఎందుకు నేను దేవాలయం అని చెప్తున్నానంటే, మన అందరికి కూడా తెలిసిన విషయమే, దేవాలయంలో దేవుని స్తుతి ఆరాధన ఉంటుంది, దేవాలయంలో దేవుని బలమైన వాక్యం ఉంటుంది, దేవాలయంలో దేవుని బలమైన సన్నిధి ఉంటుంది, దేవాలయంలో దేవుని మహిమ ఉంటుంది. ఈ గేట్ అనేటువంటిది అడ్డుగా ఉంది. ఒకవైపు దేవాలయము, నేను ఇందాక చెప్పిన ఇవన్నీ కూడా ఉన్నాయి, మరొక వైపు లోకం అనగా మార్కెట్ ప్లేస్ ఉంది. ప్రజలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వ్యాపారము జరుగుతున్నది కదా, ఇహలోకపరమైన కార్యాలు జరుగుతున్నాయి. సో లుక్ ఎట్ ద కాంట్రాస్ట్. దీన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఈ వ్యక్తి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉంటున్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్నాడు. ఒక వైపేమో దేవుని బలమైన సన్నిధి, మరొక వైపు లోకము. చాలా మంది విశ్వాసులు ఆ విధముగా మధ్యలో గ్రే జోన్ అంటాం, గ్రే జోన్, అక్కడ ఆగిపోతున్నారు. అటు పూర్తిగా దేవునిలోకైనా వెళ్ళట్లా, అటు పూర్తిగా లోకంలోనైనా కలిసిపోవట్లా. వారు ఎటువంటి భ్రమలో ఉన్నారంటే, నేను ఈ గ్రే జోన్ లో ఉన్నానంటే దేవునిలో ఉన్నట్లే, నేను ఆత్మీయంగా బాగానే ఉన్నానులే, నేను ఆత్మీయంగా బాగానే దేవునికి దగ్గరగా ఉన్నానులే అనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ప్రభు వారు అంటున్నారు, మీరు దేవునిలో, నాలో మీరు ఉండాలి. నా యందు, నా దగ్గర కాదు, నన్ను హత్తుకొని కాదు, నాలో ఉండాలి. నా యందు ఉంటేనే మీరు ఫలిస్తారు. ఇంకా ఫలించడానికి వేరే మార్గము లేదు. ఆ ద్రాక్ష తీగె ద్రాక్ష వల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. ఇంకా ఎంత దగ్గర మీరు పెట్టినా కూడా అది ఏదో ఒక రోజు ఎండిపోవాల్సిందే, వాడిపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే. అన్లెస్ ఇట్ ఈస్ కనెక్టెడ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమన వర్లరా, సో దేవుని వాక్యం ప్రకటనలో అంటుంది, మీరు వెచ్చగానైనను చల్లగానైనను లేరు, నులివెచ్చగా ఉన్నారు, అందుకనే నా నోటిలో నుండి మిమ్మల్ని ఉమ్మి వేస్తూ ఉన్నాను. మీరు లోపల ఉన్నారు కానీ వెచ్చగానైనను అంటే ఈ గ్రే జోన్ గురించి నేను చెప్తున్నాను. కరెక్ట్ గా సెంటర్ అన్నమాట, అటు లోకంలో కాదు, అటు దేవునిలో కాదు. ప్రేమన వారులారా, మనము వెచ్చగానైనను చల్లగానైనను ఉండాలి, కానీ నులివెచ్చగా ఉండకూడదు మన ఆత్మీయతలో. దట్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ డజంట్ లైక్. కాబట్టి ఫస్ట్ లెసన్ మనం అది నేర్చుకుంటున్నాం. రెండవది, ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎందుకు ఈ వ్యక్తి ఆ ద్వారము దగ్గర ఆగిపోయాడు లేదా అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు అంటే, అది కూడా మనం చూసామండి. ఆ వ్యక్తి ఏం చేసేవాడంట, ఎవరు వస్తున్నప్పటికీ కూడా వారి వైపు తేరి చూసేవాడు,
వారు నాకు ఏమైనా డబ్బులు ఇస్తారా, వెండి నాణ్యాలు ఇస్తారా, రూకలు ఇస్తారా, తినడానికి ఏమైనా ఇస్తారా అంటే ఎంతసేపు తన ఒక నమ్మకము, తన కాన్ఫిడెన్స్ అంతా కూడా ఇట్ వాజ్ అపాన్ ద మెటీరియల్ బ్లెస్సింగ్ దట్ హీ వుడ్ రిసీవ్ ఫ్రమ్ పీపుల్. మెటీరియల్ బ్లెస్సింగ్, ఇది నా రెండవ అంశం ఈరోజు. కొంతమంది విశ్వాసులు, ప్రేమ దేవుని బిడ్డలారా, వారి యొక్క కాన్ఫిడెన్స్ అంతా కూడా ఎవరైనా నాకు ఏమైనా ఇస్తారా, నేను ఈ లోకంలో ఏమైనా పొందుకోగలనా, ఏ ఆశీర్వాదము నేను పొందుకుంటాను, దేవుడు నన్ను ఏ విధముగా బ్లెస్ చేయబోతున్నాడు. దేర్ మైండ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్, 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 మెటీరియల్ బ్లెస్సింగ్. మనం బ్లెస్సింగ్ ను కోరుకోవడం తప్పేం కాదు. దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి అనే ఆయన ఒక ప్రణాళిక, ఆయన ఉద్దేశం. మానవుని సృష్టించిన తర్వాత ఆయన పలికిన మొట్టమొదటి మాట, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు దీవించబడండి, సమస్తమును మీరు ఏలండి. దీస్ వేర్ వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఎస్, గాడ్ వాంట్స్ టు బ్లెస్ us, కానీ మన 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 కాన్ఫిడెన్స్ బ్లెస్సింగ్ లో ఉండకూడదు. మన కాన్ఫిడెన్స్ ఆశీర్వదించే దేవుని మీద ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదముల మీద కాదు, ఆశీర్వాదములు ఇచ్చే దేవుని మీద. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఈ వ్యక్తి ద్వారము దగ్గర ఉన్నాడు. ఒకవైపు ఆశీర్వాదములు ఇచ్చే దేవుని ఆలయం ఉంది, మరొక వైపు కేవలము ఆశీర్వాదం ఉంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ బ్లెస్సింగ్. తన కాన్ఫిడెన్స్ ఎక్కడుందో తెలుసా? ఆశీర్వాదం ఇచ్చే దేవుని మీద కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదముల మీద తన కాన్ఫిడెన్స్. అందుకనే ఈ గేట్ దగ్గర నేను కూర్చుంటే నాకు ఎంతో కొంత ఆశీర్వాదం వస్తుంది, ఎంతో కొంత మెటీరియల్ బ్లెస్సింగ్ వస్తుంది అని చెప్పి he was constantly seeking, or he was constantly looking out for material blessing. Material blessing. ఈరోజు మీ కాన్ఫిడెన్స్ దేంట్లో ఉంటున్నది? ఇన్ వాట్ లైస్ యువర్ కాన్ఫిడెన్స్? ఈజ్ ఇట్ అపాన్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ అపాన్ ద మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద వరల్డ్? ఈరోజు మనం ఆలోచిద్దామండి. మనం ఎంతసేపు కూడా మన ప్రార్థన అంతా కూడా చాలా వరకు 80% ఆఫ్ బిలీవర్స్, వారి ప్రార్థన మీరు వింటే, వారి వ్యక్తిగత ప్రార్థన కానివ్వండి, వారి యొక్క ఫ్యామిలీ ప్రేయర్ కానివ్వండి, ఎక్కువగా మెటీరియల్ బ్లెస్సింగ్ గురించే వారి ప్రార్థన ఉంటుందండి. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇంక్రిమెంట్ కావాలి, ప్రమోషన్ కావాలి, పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వాలి, పిల్లలకు సంతానము, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, వాహనము కావాలి. దేర్ ప్రేయర్ ఈజ్ మోర్ అబౌట్ మెటీరియల్ బ్లెస్సింగ్. ప్రేమ వారులారా, దేవుడు ఇవ్వడు అని అనుకుంటూ ఉన్నారా? మనము అడిగినా అడగకపోయినా మన అవసరతలు ఏంటో దేవునికి తెలుసు. మనము ప్రార్థించినా ప్రార్థించకపోయినా, అడిగినా అడగకపోయినా మన ఒక అవసరతలు ఏంటో దేవునికి తెలుసు. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. కానీ వాటి కంటే ప్రాముఖ్యమైనవి అనేకమైనవి ఉంటూ ఉన్నాయి. మన కాన్ఫిడెన్స్ వాటిలో ఉండాలి. అవర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి నాట్ ఆన్ ది మెటీరియల్ బ్లెస్సింగ్. ఈ కుంటివాడైన ఈ వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ అంతా కూడా మెటీరియల్ బ్లెస్సింగ్ మీదనే. ఎంతసేపు ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంటూ ఉండవచ్చు, వారు నాకు ఎంత ఇస్తారు, ఎంత ఇవ్వగలరు, ఈరోజు నేను ఎంత మరి భిక్షమెత్తినట్లయితే ఎంత నేను సంపాదించుకోగలను. దిస్ వాస్ హిస్ మైండ్ సెట్. 40 years, ఫర్ 40 years దిస్ వాస్ హిస్ మైండ్ సెట్. అయితే ప్రేమ వారులారా, 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే, 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. Command those who are rich in this present world not to be arrogant, nor to put their hope in wealth.
వారి నమ్మకము, వారి విశ్వాసము ఇహలోకపరమైన ఈ ఐశ్వర్యములో, ఈ ధనములో వారు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మీరు ఆజ్ఞాపించండి అని తిమోతితో పౌలు అంటూ ఉన్నాడు. డోంట్ పుట్ యువర్ హోప్ ఇన్ దిస్ వెల్త్ విచ్ ఇస్ సో అన్సర్టన్. శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది అయితే, బట్ పుట్ దేర్ హోప్ ఇన్ గాడ్. మన కాన్ఫిడెన్స్ ఎందులో ఉండాలంట? మన నిరీక్షణ ఎందులో ఉండాలంట? ఈ లోకంలో ఉండే ధనము మీద కాదు, దేవుని మీద. ఒకవైపు ఈ వ్యక్తికి, ఈ కుంటివాడైన ఈ వ్యక్తికి ఒకవైపు ధనము, మరొక వైపు దేవుడు. ఒకవైపు ధనము, మరొక వైపు దేవుడు. తన కాన్ఫిడెన్స్ అంతా కూడా ధనము మీద ఉన్నింది. సో దిస్ వర్డ్ ఈస్ సో యాప్ట్. ఈ 1 Timothy 6:17 లో ఎంత అద్భుతంగా పౌలు రాస్తున్నాడండి. మీ నిరీక్షణ, మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ హోప్ ఎందులో ఉంది? ధనము మీదనా, దేవుని మీదనా? ఈరోజు మనం ఆలోచిద్దాం. మెనీ టైమ్స్ అవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ ద మెటీరియల్ బ్లెస్సింగ్. నో, లెట్ అవర్ కాన్ఫిడెన్స్ బి అపాన్ గాడ్. 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం మీరు చదివినట్లయితే, ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దాన్ టు ట్రస్ట్. మనకందరికి కూడా తెలిసిన మాటనే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మనకు సమస్తము కూడా అనుగ్రహించేది దేవుడు. మన అవసరతలు తీర్చేది దేవుడు. మన కొరతలు తొలగించేటువంటిది దేవుడు. మనకు డబ్బు అవసరమన్నా, ఒక ఇల్లు అవసరమన్నా, ఒక వాహనము మనకు అవసరము అన్నా కూడా వాటిని అనుగ్రహించాల్సింది దేవుడు. మనము దేవుని వెతుకుతాము, దేవుని వైపు మన కాన్ఫిడెన్స్ ఉంచుదాం, నాట్ ఆన్ మెటీరియల్ బ్లెస్సింగ్. హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ ఆన్ ద మెటీరియల్ బ్లెస్సింగ్. మూడవది, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు అక్కడే కూర్చొని ఉన్నాడంటే తన కాన్ఫిడెన్స్ మెటీరియల్ బ్లెస్సింగ్ అని రెండవది చూసాము. మూడవది, అక్కడ కూర్చొని తను మనుష్యుల కొరకు వారి చేతుల వైపు తేరి చూస్తూ ఉన్నాడు. చూడటం. వాట్ వాజ్ హీ సీకింగ్? హీ వాజ్ సీకింగ్ ద ఫేస్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ఈరోజు నీవు దేనిని వెతుకుతూ ఉన్నావు? దట్ ఈస్ మై క్వశ్చన్. వాట్ ఆర్ యు సీకింగ్? సీకింగ్. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనము దేనిని వెతుకుతూ ఉన్నాం? దేవుని వెతుకుతూ ఉన్నామా? దేవుని సన్నిధి కొరకు వెతుకుతూ ఉన్నామా? దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని వాక్యము కొరకు, వాగ్దానము కొరకు వెతుకుతూ ఉన్నామా? లేదా మనుష్యుల వైపు చూస్తూ, వారి ముఖమును, వారి చేతి వైపు చూస్తూ వాటినే వెతుకుతూ ఉన్నామా? హీ వాజ్ సీకింగ్ ద ఫేస్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ఏంటో తెలుసా? ఆ వ్యక్తి అక్కడ కూర్చొని ఏ వ్యక్తి ఎంత రిచ్ గా కనిపిస్తూ ఉన్నాడు, ఏ వ్యక్తి దగ్గర ఎటువంటి డబ్బు సంచి ఉంది. ఆ రోజులలో వ్యాలెట్స్ లేదా పర్సెస్ ఉండేవి కావు, మన దగ్గర ఉండేటువంటి వ్యాలెట్స్ కానీ పర్సెస్ లాగా. వాళ్ళ దగ్గర ఈ మనీ బ్యాగ్స్ ఉండేవి, డబ్బు సంచి. సో ఏ వ్యక్తి దగ్గర ఎంత పెద్ద డబ్బు సంచి ఉంది, ఎవరు ఎంత రిచ్ గా కనిపిస్తున్నారు, ఈ వ్యక్తి నాకు ఎంత ఇవ్వగలడు. దిస్ వాజ్ హిస్ మైండ్ సెట్. అంటే హీస్ కాన్స్టెంట్లీ సీకింగ్ ద ఫేస్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. సో టుడే వాట్ ఆర్ యూ సీకింగ్? మన ఒక కళ్ళు వేటి మీద ఉంటూ ఉన్నాయి? మనుషుల మీదనా? వారు నాకు ఏమైనా ఇస్తారా అని వారి చేతి మీదనా? ఈ మనుష్యుడి నుండి నేను ఏమి పొందుకోగలను అనే దాని మీద మీ కనుదృష్టి ఉందా? వేర్ ఆర్ యువర్ ఐస్? వాట్ ఆర్ యువర్ ఐస్ ఫోకసింగ్ ఆన్? కొలస్సీ 3:2-3లో ఈ మాట ఉంటుందండి. కొలస్సీ 3:2-3 సెట్ యువర్ ఐస్ ఆన్ థింగ్స్ అబౌవ్. పైనున్న వాటి మీద మీ మనస్సు ఉంచండి.
So what are you seeking? What are you seeking? Let us question ourselves. Let us take time to examine. ప్రేమన వర్లారా, మన హృదయము దేని చేత నింపబడి ఉంటున్నదో మనము దానినే వెతుకుతూ ఉన్నాం అనేటువంటిది మనము గమనించాలి. వాట్ ఎవర్ అవర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్, దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రాబబ్లీ సీకింగ్. మన హృదయం నిండా కూడా నేను ఎంత సంపాదించాలి, ఎంత వెనక్కు వేసుకోవాలి, లేదా ఎలా నేను జీవితంలో మెటీరియల్ బ్లెస్సింగ్ విషయంలో పైకి రావాలి, దాని గురించే మనం ఆలోచిస్తున్నట్లయితే మనము దానినే వెతుకుతూ ఉన్నాం అని దాని అర్థం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉంటుందండి. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు మొదట దేవుని నీతిని, రాజ్యమును వెతుకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? మనము దేన్నైతే వెతుకుతూ ఉన్నామో అవన్నీ కూడా మన వెంట వస్తాయంట. ఎప్పుడైతే మనము వాటిని వెతకడం ఆపివేసి దేవుణ్ణి వెతుకుతాము, దేవుని నీతిని వెతకడం ప్రారంభిస్తాము, దేవుని రాజ్యమును వెతకడం ప్రారంభిస్తామో అప్పుడు ఇవన్నీ కూడా మన వెంట వస్తాయి, మనకు అనుగ్రహింపబడతాయి. కానీ మన జీవితంలో మనం రివర్స్ డైరెక్షన్ లో ఉన్నాం. వీఆర్ ఆల్వేస్ సీకింగ్ దీస్ థింగ్స్ ఫస్ట్. దేవుని పక్కకు పెట్టేసి వీటిని వెతుకుతూ ఉన్నాం. వీటిని వెతుకుతే మనం ఎంతగా వాటి వెంట వెళ్తామో అవి మనకు అంతగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఒక్కసారి డైరెక్షన్ మార్చి దేవుని వెతకడం ప్రారంభిస్తే మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనల్ని వెతుక్కుంటూ మన ఆశీర్వాదములు వస్తాయి. Our blessings will chase us. They will follow us. They will find us. But our direction, our attitude should be seeking God. ఈ డైరెక్షన్ మన జీవితంలో మనం మార్చుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, మనం మార్చుకోవాలి. From seeking the wealth of the world, from seeking the pleasures of the world, we should start seeking the face of God, the hands of God, the presence of God, the kingdom of God, and the righteousness of God. This is what we should be seeking. మనము దేనిని వెతుకుతున్నాం అనేటువంటిది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ కుంటివాడైన ఈ వ్యక్తి తన జీవితంలో 40 సంవత్సరాలు కూడా మనుషుల ముఖాన్ని వెతుకుతూ ఉన్నాడు, వారి చేతుల వైపే తేరి చూస్తూ ఉన్నాడు. అందుకనే కదండి పేతురు, యోహాను వచ్చినా కూడా దేవుని వాక్యం అంటుంది, వాడు వారిని తేరి చూచెను, నాకు ఏమైనా దొరుకునేమో అని. నాకేమైనా దొరుకునేమో. వారు ఇంకా ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే తన హోప్స్ ఇంకా కాస్త పెరిగాయి. ఏ విషయంలో? వీరు ఇంకేమైనా విలువైనది ఇస్తారేమో, వీరు ఇంకాస్త ఎక్కువ ఇస్తారేమో. he was constantly seeking for material blessing. 4వది ప్రేమన దేవుని బిడ్డలారా, 4వది ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు మనము నేర్చుకునేటువంటి 4వ విషయం ఏంటంటే, సాధారణంగా ఒక వ్యక్తిలో ఇటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నప్పుడు వారు అడుక్కుంటూ ఉన్నట్లయితే వారు దేనిని చూపిస్తారండి? సాధారణంగా ఒక వ్యక్తికి చేయలేదనుకోండి, మనం చూసే ఉంటాం ట్రైన్స్ లో, బస్సులో అక్కడిక్కడ పోయినప్పుడు ఒక చేయి లేదనుకోండి, నాకు చేయి లేదయ్యా, నాకేమైనా ఇవ్వు. నాకు కాళ్ళు లేవు, నాకేమైనా ఇవ్వండి. నాకు కళ్ళు లేవు, గుడ్డివాడను, నాకేమైనా ఇవ్వండి. అంటే దే కాన్స్టెంట్లీ వాంట్ టు షో their weakness. They constantly want to show their weakness. వారి ఫోకస్ అంతా కూడా వారి వీక్నెస్ మీద. నాకు ఫలానాది లేదు కాబట్టి నాకు మీరు సహాయం చేయండి. ఈ వ్యక్తిలో మనం గమనిస్తే కాళ్ళు లేవు, కరెక్టే,
we sympathize with him. But there are a lot of things in him about which he could praise God. కళ్ళున్నాయి, చేతులున్నాయి కదా, మంచి ఒక ఒక చక్కగా ఆలోచించేటువంటి మనసు, హృదయం ఉంది, మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. Rather than focusing on what he had, he was focusing on what he didn't have. చాలా మంది విశ్వాసులు కూడా ఈ విధముగా ఉంటూ ఉన్నారు. దేవుడు ఎన్నో ఇచ్చినట్లయితే వాటి గురించి పట్టించుకోకుండా, వాటిని బట్టి దేవునికి స్తుతి చెల్లించకుండా, వారి దగ్గర ఏదైతే లేదో దాన్ని బట్టి వారు దేవుణ్ణి దూషిస్తూ, దేవుని మీద అలుగుతూ, ఆ వీక్నెస్ నే ఫోకస్ చేస్తూ, హైలైట్ చేస్తూ, ప్రజల ఒక జాలిని, సింపతి పొందుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. ఈ వ్యక్తి అదే చేస్తున్నాడు. నాకు 2 కాళ్ళు లేవు అనే విషయాన్ని ప్రజలు చూడాలి, నా మీద జాలిపడాలి, జాలిపడి నాకు ఏదో కొంత ఇవ్వాలి. కాన్స్టెంట్లీ సీకింగ్ ఫర్ ది సింపతి ఆఫ్ పీపుల్. అంతేగాని దేవుని మందిరానికి వెళ్ళి, నాకు ప్రభు కాళ్ళు లేకపోయినా కొంతమంది మంచి స్నేహితులు ఇచ్చావు, నీకు వందనాలు, వారు ప్రతిరోజు కూడా నన్ను మోసుకొని వస్తున్నారు, నీకు వందనాలు, నాకు 2 చేతులు ఇచ్చారు, నీకు వందనాలు, నాకు చూడటానికి కళ్ళు ఇచ్చారు, నీకు వందనాలు ప్రభు. he could have thanked God for what he had, rather than begging and seeking the pity of people for what he didn't have. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. The point that I want to stress here, ఆ వ్యక్తి అడుక్కోవడం తప్పని నేను చెప్పట్లా. మేబీ ఆ రోజులలో తనకున్న స్థితిలో తను అదే చేశాడు. కానీ ఐఎమ్ ట్రైంగ్ టు హైలైట్ బై కంపేరింగ్ హిమ్ విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన దగ్గర లేనిది, మనలో ఉన్న బలహీనతను మనం ఎక్కువ హైలైట్ చేయడం అనేటువంటిది మంచిది కాదు అని నా ఒక పాయింట్ ఇక్కడ. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడండి. ఆ విశ్వాసంను వాడుకొని మనలో ఉన్న బలహీనతను మనము అధిగమించాలి. అంతేకాని మనలో ఫలానా బలహీనత ఉందని చెప్పి ప్రజల ఒక జాలిని నేను పొందుకోవాలి అనేటువంటి మనస్తత్వము, అది అడుక్కుండేటువంటి మనస్తత్వము, అది మనలో ఉండకూడదు. చాలాసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది విశ్వాసులు తోటి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు, నా భర్త సరిగ్గా లేడు, నా భార్య సరిగ్గా లేదు, నా పిల్లలు నా మాట వినట్లా, వాట్ ఎవర్ ఈజ్ వీక్ ఇన్ దెమ్, వారిలో ఏదైతే బలహీనంగా ఉందో దాన్ని బట్టి షేర్ చేసుకోవడము, అలాగే వారి సింపతి, వారి జాలిని పొందాలి అని ఆశపడుతూ ఉంటారు. దానికి బదులుగా వారు ఏం చేయగలరు? మనుషుల దగ్గరికి వెళ్లకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాలో ఈ బలహీనత ఉంది, ఈ కొరత ఉంది, ఫలాంది లేదు, నాకు సహాయం చేయి, నీవు నాకు విశ్వాసం ఇచ్చావు, నమ్మకం ఇచ్చావు, ఆ నమ్మకమును, విశ్వాసమును వాడుకొని నేను ఈ బలహీనతను అధిగమించాలి, నాకు సహాయం చేయి అనేటువంటి ప్రార్థన చేయొచ్చు కదా. వీఆర్ నాట్ బెగ్గర్స్, బట్ వీఆర్ బిలీవర్స్. Let us understand this. We are not beggars, we are believers. దేవుడు మనకు బిలీఫ్, నమ్మకం అనేటువంటిది ఇచ్చాడు. ఆ నమ్మకమును వాడుకొని మన బలహీనతను మనం ఓవర్కమ్ చేద్దామండి. లెట్ us ఓవర్కమ్. అంతేగాని ఆ వీక్నెస్ ను పట్టుకొని ఒక 10 మందికి చెప్పుకుంటే, ఆ 10 మంది నా మీద జాలిపడి అయ్యో పాపము అని చెప్తే, అప్పుడు కొంతమందికి సంతోషం, అప్పుడు కొంతమందికి తృప్తి. They are constantly seeking for the sympathy and pity of people. So let us not do that. నేను ముగిస్తానండి. 5వది, ఈ వ్యక్తిని చూసినప్పుడు నాకు అనిపించిన 5వ విషయం ఏంటంటే, ఈ టెంపుల్, ఈ మందిరం ఒక గేట్ దగ్గర 40 సంవత్సరాల నుండి ఉన్నాడు కదా.
అయితే గత 3.5 సంవత్సరాలు ఆ టెంపుల్ దగ్గరికి ఎవరు వచ్చారండి? చాలా సార్లు యేసుక్రీస్తు వారు వచ్చే ఉంటారు. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్య, ఆయన మినిస్ట్రీలో మనం గమనిస్తున్నాం. బైబిల్లోనే ఒక 3-4 సార్లు రాయబడి ఉంది, ఈ దేవాలయమునకు ఆయన వచ్చాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ ద్వారము గుండానే వెళ్ళి ఉంటాడు కదా. ఈ వ్యక్తి ఆ సమయంలో అక్కడే ఉన్నాడు కదా. లాస్ట్ 40 years నుంచి ఉన్నాడు కదా. నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న అనేకులు, ఆ మందిరంలో ఉన్నవారు, ఆ ప్రాంతంలో ఉన్నవారు, ఆ ఊరు బయట ఉన్నవారు అనేకులు యేసుక్రీస్తు పరిచర్య ద్వారా ఎంతో మేలు పొందుకున్నారు. అనేకులు స్వస్థపరచబడ్డారు. అనేకులు కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు కదా, అనేకమైన రోగాలు కలిగిన వారు యేసుక్రీస్తు పరిచర్య ద్వారా వారు మేలును పొందారే. మరి ఈ వ్యక్తి యేసుక్రీస్తును ఎలా మిస్ అయ్యాడు? హౌ డిడ్ హీ మిస్? దిస్ ఇస్ మై క్వశ్చన్ టుడే. అంటే దేవాలయమునకు ఎంతో దగ్గరగా వచ్చాడు. యేసుక్రీస్తు అనేకమైన సార్లు ఆ దేవాలయం దగ్గర వచ్చాడు. అయినా సరే యేసుక్రీస్తును మిస్ అయిపోయాడు. మనలో చాలా మంది అటువంటి స్థితిలో ఉన్నాం. దేవునికి ఎంతో దగ్గరగా వస్తున్నాం. దేవుడు మనకు ఎంతో దగ్గరగా వస్తూ ఉన్నాడు. అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అయినా సరే మన దృష్టి దేవుని మీద, దేవుని రాజ్యము మీద లేదు కాబట్టి, మెటీరియల్ బ్లెస్సింగ్ మీద, మనుషుల మీద ఉంది కాబట్టి దేవుణ్ణి మిస్ అయ్యే అవకాశము కూడా ఉంది అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 3.5 years ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచర్య చేశారు. ఆ ప్రాంతంలో అనేకమైన సార్లు తిరిగే ఉంటారు. అనేకులు దీవెన పొందుకున్నారు. అనేకుల జీవితాలు మారిపోయాయి. బట్ దిస్ మ్యాన్స్ లైఫ్ రిమైన్డ్ సేమ్. ఇట్ డిడ్ నాట్ చేంజ్. ఎంత బాధాకరమైన విషయం. అంటే కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. అంటే వారంతకు వారు ప్రోయాక్టివ్ గా వారు దేవుని యొక్క సహాయం పొందుకోలేకపోతున్నారు. దేవుడు ఎంత దగ్గరకు వచ్చినా, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వారు పొందుకోలేకపోతున్నారు. బికాస్ దర్ ఫోకస్ ఇస్ నాట్ రైట్, దర్ మైండ్ సెట్ ఈస్ నాట్ కరెక్ట్. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి పెరిగి పెద్దవాడై 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి తిరిగి మరి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా ఒక 40 రోజులు కనపడి ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత కూడా ఈ వ్యక్తి జీవితం మారలా. మీకు అర్థమవుతుందండి? ఈవెన్ ఆఫ్టర్ ఆల్ this man's life remained same. థ్యాంక్స్ బీ టు గాడ్. దేవునికి స్తుతి. ఎందుకంటే పేతురును యోహానును పంపించాడు ఈ వ్యక్తి దగ్గరికి. ఇంకా వారంతకు వారు వచ్చి ప్రోయాక్టివ్ గా మాట్లాడి వారంతకు వారు ఈ వ్యక్తిని స్వస్థపరిచి ఈ వ్యక్తి జీవితాన్ని మార్చారు. కానీ ఒకవేళ దేవుడు మరి తన కృప ద్వారా పేతురు యోహానును పంపించకపోయి ఉంటే ఈ వ్యక్తి జీవితం ఎన్నటికీ మారేది కాదు. హీ వుడ్ రిమైన్ స్టక్ అట్ ద గేట్ ఫార్ లైఫ్. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డారా, మన జీవితాలు ఆ విధముగా ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మన చుట్టూ ఎంత జరిగినప్పటికీ అనేకులు దేవుని యొక్క చేయి పట్టుకొని వారి ఆత్మీయ జీవితంలో పైకి ఎదుగుతూ ఉన్నప్పటికీ, వారి జీవితాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా మన జీవితం అయితే 5, 10, 20 సంవత్సరాల నుండి ఒకే చోట ఆగిపోయిందా? ఆత్మీయంగా ఎదగట్లేదా? జీవితాలు మారట్లేదా? వి నీడ్ టు రియల్లీ రీఫోకస్. వి రియల్లీ నీడ్ టు రీథింక్. నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా? దేవుడు అనేకమైన అవకాశాలు నా జీవితము మారడానికి ఇస్తున్నప్పటికీ కూడా నేను ఏమైనా అవకాశాలు మరి వాటిని సద్వినియోగము చేసుకోవట్లేదా? లెట్ us just సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్, స్వీయ పరిశీలన
మనం చేసుకుందాం. అనేకమైన విషయాలు మనము ఈరోజు చూసి ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఈ ఈ కుంటివాడైన ఈ వ్యక్తి జీవితంలో నుండి అనేకమైన విషయాలు మనం నేర్చుకుని ఉంటున్నాం. లెట్ us డ్రా లైన్స్ అండ్ ట్రై టు కంపేర్ అవర్ లైఫ్స్. నా ఆత్మీయ జీవితం ఏమైనా ఈ వ్యక్తి వల్లే ఉంటూ ఉన్నదా? లెట్ us కరెక్ట్ అవర్ సెల్స్. ఎక్కడైతే కరెక్షన్ అవసరమో, ఎక్కడైతే ఆత్మీయ జీవితంలో నేను సరి చేసుకోవాలి అని మనకు అనిపిస్తున్నదో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో, విన్న వాక్యపు ఒక వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, దేవునిలో ఉండడానికి ప్రయత్నిద్దాం, ఆత్మీయంగా ఎదుగుతూ బలపడదాం. మన జీవితాలు దేవుని వాక్యపు వెలుగులో మారునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. బ్రదర్, ఓవర్ టు యు. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, sir, for the wonderful word. We are really immensely blessed. ఆత్మీయ ఎంతగానో బలపరచబడ్డాము. ఎన్నో వ్యక్తిగత కరెక్షన్లు చేసుకోవడానికి దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడారని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని రెవరెండ్ జామి రవికుమార్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వాసం కోరుచున్నామండి. అమ్మగారిని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారు. పాస్టర్ విజయ్ కుమార్ ఓకే సార్. జామి రవికుమార్ అయ్యగారు ప్లీజ్ అండి. అయ్యగారు సిద్ధంగా ఇంట్లో ఉన్నారు. మీరు చేయండి అయ్యగారు. విజయ్ కుమార్ అయ్యగారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు. పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్నటువంటి సర్వాధికారి అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చి మరి అయ్యగారు శాంసన్ గారి ద్వారా మరి తండ్రి మీరు మాకు అనేక అనుకూలాలు దయచేసినప్పటికీ కూడా వాటిలో ఆలోచించి ఎదగలేనటువంటి ఒకవేళ దీనస్థితి మరి తండ్రి అలాంటి దానికి అలవాటు పడేటువంటి పరిస్థితి ఉన్నదేమో గమనించి మీ నామానికి తండ్రి విలువగా మేము జీవించాలనేటువంటి ఒక చక్కని భుజం తట్టి హెచ్చరించినట్లుగా మీరు మాట్లాడగలిగిన దానికి వందనాలయ్యా. మరి తండ్రి ఆ వృక్షం ఎత్తుకునేటువంటి వాడి పరిస్థితులు ఆ యొక్క జీవితంలో అనుకూలంగా మార్చుకున్నాడు, కానీ మిమ్మల్ని తండ్రి అనుకూలంగా మార్చుకోలేనటువంటి పరిస్థితుల్లో అన్నేళ్ళు గడిచిపోయి ఉంటున్నాయి. మరి ఏసై వచ్చినప్పుడు తండ్రి తను లేచి స్వస్థత నుండి సంతోషంగా ముందుకు వెళ్ళినట్టుగా మేము చూస్తున్నాం. అతనిలో నిరీక్షణ ఉన్నది, కానీ తగినటువంటి మరి తండ్రి బలపడేటువంటి ఆలోచనలు లేనివాడుగా మరి కూర్చున్నాడని అయ్యారు చక్కగా వర్ణించారు. తండ్రి మేము మీలో ఉన్నట్లయితే ఫలించే వారిగా ఉంటున్నాం. మరి నటించడం కాదు, కానీ జీవించడం ఎప్పుడైతే జరుగుతుందో మన తండ్రి అడిగినప్పుడు తండ్రి అన్ని కూడా అనుగ్రహించబడతాయి. ఆత్మీయ ధైర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని కలిగించేటువంటి మాటలను ఈ ఉదయకాలంలో మీరు మాకు వినిపించి మా యొక్క ఆత్మలకు ఆదరణ కలిగించినందుకై మరి తండ్రి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యారు పరిచర్యను ఆశీర్వదించండి, ఆయన చేసిన పనిని కూడా దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆయన ఉన్నటువంటి సంఘంలో అనేక ఆత్మలు మరి బలపడినట్టుగా మరి ఇంకా బహుగా అయ్యారిని మీరు పాడుకోమని వేడుకుంటున్నాం. మరి తండ్రి ఇలాంటి మాటలు, ఇలాంటి నిజమైన మీ యొక్క ఉద్దేశాలను వినడానికి మరి కోర్ కమిటీ అయినటువంటి పెద్దలు అయిన ఈ యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన విధానంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కుటుంబాలను, వారి పిల్లలను, పరిచయం పరిస్థితులను దీవించి ఆశీర్వదించండి. ఈ ఉదయాన్ని మరొకసారి మా పిల్లలను మీ వాక్యం గురించి వినిపించినందుకు స్తుతులు చెల్లించుకుంటూ మరి యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ కూడా పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకోవాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం మా ఎడల అపరాధము చేయు వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, శోధన లేక తప్పించు, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై నాయనా. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరొచ్చిన మనందరికీ మరి ఆయన ఆలోచనలు మనందరం నిలిచి సదాకాలం మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి దేవుని సేవకులు
సందీప్ శాంసన్ అయ్య గారికి సహవాసం తరపున హృదయపూర్వక వందనాలు అయ్యారు. చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. మరి ప్రతిరోజు మనం 3:30కే స్టార్ట్ చేస్తున్నామండి. దయచేసి గమనించండి. చక్కగా ప్రార్థనలతో మనం స్టార్ట్ చేసుకుంటున్నాము డేని. అందుని బట్టి వందనాలు. మెసేజెస్ అన్ని యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయండి. అది కూడా మీరు గమనించవలసి కోరుచున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ మరొకరి కొరకు ఎవరో ఒకరిని మన కోలీగ్ కానీ, ఫ్రెండ్ కానీ, ఫ్యామిలీ మెంబర్ కానీ ఎంకరేజ్ చేద్దాము. అలాగే సేవకులను ఒకరికి మనం ఇది ఇంట్రడ్యూస్ చేసి ఎంకరేజ్ చేద్దాము. వారు కూడా జాయిన్ అయ్యేలాగున, తద్వారా వాళ్ళు దేవుని పొందుకునేలాగున ప్రార్థన చేద్దామండి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ అండి.